బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. మరో 2 రోజుల పాటుగా తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున అలర్ట్స్ జారీ అయ్యాయి. కానీ చాలా మంది కూడా 2 రోజుల పాటుగా హాలిడేస్ వచ్చాయని చెప్పి హాలిడేస్ ఎంజాయ్ చేశారు. కానీ వర్షాలు లేవని కూడా పాపం వారు చింతించడం పక్కన పెడితే పాపం వర్షాల కారణంగా ఏదో రకంగా హాలిడే వచ్చింది అనుకున్నారు. కానీ హాలిడే ఇచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వర్షాలు లేవు ఏం లేవు, ఇకపైన వాతావరణ శాఖ నమ్మాలా వద్దా అన్న రకం కూడా కొంత మాట్లాడుతున్నట్టుగా చర్చిస్తున్నట్టుగా కనబడుతోంది. కానీ వాస్తవానికి చాలా జోరుగా వర్షాలు కురిశాయి. రాత్రి సమయాల్లో చాలా పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురిశాయి. తెల్లవారుజామంతా కూడా రెస్ట్ ఇచ్చి రాత్రి సమయంలో చాలా భారీగా వర్షాలు నమోదయ్యాయి. సో ఇప్పటికే హైదరాబాద్లోని కొన్ని చోట్ల మెయిన్ సిటీలోనే మూసరాంబాగ్ కానివ్వండి, హిమాయత్ సాగర్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ వెలుపల కానివ్వండి, సో ఇవన్నీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భారీ వర్షాల కారణంగా బ్రిడ్జిలపై నుంచి కూడా నీళ్లు పోయిన పరిస్థితి హైదరాబాద్లో. సో అయితే మరో 2 రోజుల పాటుగా కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు ఉన్నాయట. అయితే భారీ వర్షాలకు అటు హైదరాబాద్ నగరం కూడా చిత్తడైపోయినట్టు తెలుస్తోంది. సో చాలా పెద్ద ఎత్తున కొన్ని లోలయింగ్ ఏరియాస్ కంప్లీట్గా ఇప్పుడు వరద నీరు చేరుకుంది. సో శుక్రవారం అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వానలు అటు హైదరాబాద్ సహా నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి ఈ జిల్లాలో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. ఇక ఏపీలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంటే వాతావరణ శాఖ చెప్తోంది. సో ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. వాతావరణ శాఖ సూచిస్తోంది మరో 2 రోజుల పాటు అంటే 16, 17 ఈరోజు సాటర్డే అండ్ సండే 2 రోజులు వీకెండ్స్లో కూడా గట్టిగా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. కొంత అలర్ట్గా ఉండండి. సో మరి ముఖ్యంగా హైదరాబాద్లో నగరంలోనే రాత్రి నుంచే జోరుగా వర్షాలు కూడా మొదలయ్యాయి. సో వర్షాలు పెద్ద ఎత్తున ఇప్పటికే రాత్రి నుంచి కురిసేటువంటి ఆ వర్షాల కారణంగా ఒక రకంగా భయానకమైన వాతావరణం నెలకొంది. లో లయింగ్ ఏరియాస్లో కొంత పెద్ద ఎత్తున వాటర్ ఫ్లడ్డింగ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో ప్రస్తుతానికి ఈరోజు అటు నార్థన్ తెలంగాణకు సంబంధించి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల్, భూపాలపల్లి ఇక్కడ మ్యాసివ్ డౌన్పోర్ అంటే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. ఆ తర్వాత నిజామాబాద్, కామారెడ్డి, పెద్దపల్లి అండ్ పార్ట్స్ ఆఫ్ కరీంనగర్, సిరిసిల్లలో కూడా కొంత అలర్ట్గా ఉండమని చెప్తున్నారు. ఏకంగా 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరో 2 గంటల్లో నేను చెప్తున్నటువంటి ఈ జిల్లాలో భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సో మళ్ళీ నేను ఆ జిల్లాల పేరు రిపీట్ చేస్తాను. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ అండ్ ఉమ్మడి వరంగల్ జిల్లాలు ఈ 3-4 జిల్లాల్లో కూడా కంప్లీట్గా పెద్ద ఎత్తున ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ అండ్ నిజామాబాద్ ఈ 4 జిల్లాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం మరో 2 గంటల్లో చాలా భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. అటువైపుగా ఇంకా మరో 2 రోజుల పాటుగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం కనబడుతోంది. సో ఇప్పటికే వాతావరణ శాఖ ఇటు అలర్ట్స్ జారీ చేసింది. సో ఏ ప్రాంతాలకు ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయో చూస్తే కనుక ఇటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది నేను చెప్పినటువంటి ఈ జిల్లాలకి. సో 2 రోజుల పాటుగా ఇవాళ రేపు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర గాలులు వీయడంతో పాటుగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో హైదరాబాద్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, కామారెడ్డి, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది. సో పెద్ద ఎత్తున అలర్ట్స్ జారీ అయ్యాయి. సో కొంత అప్రమత్తంగా ఉండండి. డెఫినెట్గా వాతావరణ శాఖ అధికారుల యొక్క సూచనల్ని, సలహాలను పాటించండి. మీ సమీపంగా ఎటువంటి ఇబ్బందికర, విపత్కర పరిస్థితులు ఎదురైనా కూడా వెంటనే మీరు అధికారులకు సంబంధించి సమాచారం అందించే ప్రయత్నం చేయండి. లేదంటే ఆర్టీవీకి కూడా మీరు సమాచారం అందించవచ్చు. సో మీ దగ్గర ఆ సమస్యలకు సంబంధించి ఆర్టీవీకి కూడా మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేయవచ్చు. కామెంట్స్ రూపంలో మీరు మాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు, ఎటువంటి అలర్ట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, సో రోజు హైదరాబాద్ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయి, అప్డేట్స్ ఏంటి? మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం మరింత బలపడుతుంది. దీంతో రానున్నటువంటి 2 రోజులు అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈ రోజు ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు భారీ వర్ష సూచన జారీ చేయడంతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే చిన్న వర్షం వస్తూనే నగరం మొత్తం కూడా అతలాకుతలం అవుతుంది. ఆల్రెడీ నైట్ మొత్తం కూడా నగర వ్యాప్తంగా దంచి కొట్టింది. దాదాపు 10 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. మరోసారి వర్ష సూచన జారీ చేయడంతో ఖచ్చితంగా ఎవరైతే ఆఫీసులకు వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి, ముందే బయలుదేరాలంటే కూడా ఇప్పటికే అలర్ట్ జారీ చేశారు. ఇటు నగరానికి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇంకా 10 జిల్లాలకి
ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఇప్పటికే ఉన్నటువంటి ఏదైతే అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణలో కూడా కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా దీని ప్రభావం కొనసాగనుంది. ఇప్పటికే వర్ష సూచనతో తెలంగాణ ప్రభుత్వం సైతం అప్రమత్తమయ్యి ఇప్పటికే వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర 24/7 అటు మాన్సూన్ టీమ్స్ కావచ్చు, రెస్క్యూ టీము అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇంకోవైపు రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలతో ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ ని సైతం పెట్టి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పాలంటూ కూడా అది ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ప్రధానంగా ఆదిలాబాద్, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, కొమరంభీం, మంచిర్యాల, మెదక్, ములుగు, నల్గొండ, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలో రానున్నటువంటి 2 నుండి 3 గంటల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇంకోవైపు భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, కరీంనగర్, మహబూబాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. ఈ వర్షాలతో పాటు ఈదురుగాలు కూడా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే కురిసినటువంటి భారీ వర్షాలతో జంట జలాశయాలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న ఇప్పటికే 9 గేట్లు ఎత్తి ఆ వాటర్ మొత్తం కూడా మూసీ నదిలో కొలవడంతో ఆ మూసీ నది పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా చాలా డేంజర్ లో ఉన్నాయి. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలను కూడా శివరామకృష్ణ లైవ్ సిద్ధంగా ఉన్నారు ఏపీకి సంబంధించి వెదర్ అప్డేట్స్ అందించడానికి. శివరామకృష్ణ, ఈరోజు ఏపీ వ్యాప్తంగా ఎటువంటి వెదర్ కండిషన్స్ ఉన్నాయి, అధికారులు ఏం చెప్తున్నారు, ప్రస్తుతానికి అక్కడ ఎటువంటి అలర్ట్స్ జారీ అవుతున్నాయి? మనోజ్, గుడ్ మార్నింగ్. అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు అయితే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అలాగే మన్యం, అల్లూరు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో అయితే దీని ప్రభావం ఉంటుందని చెప్పి, బాపట్ల జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. అయితే బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం, అయితే మిగతా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది. ప్రస్తుతానికి అయితే విశాఖలో ఓ మోస్తారు వర్షం అయితే తెల్లవారు నుంచి కురుస్తుందని చెప్పాలి. అలాగే ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే వీళ్ళు చెప్పిన ఈ జిల్లాల్లో అయితే మటుకి ఈ భారీ నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే లోతట్టు ప్రాంతాలు కానీ ఈ మత్స్యకారులు కానీ వేటకు వెళ్ళకూడదని పరిస్థితి ఎప్పటికప్పుడు మారుతుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అయితే అందరూ అలర్ట్గా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేశారు. ఏదేమైనా వీళ్ళు చెప్పిన జిల్లాలో అయితే మటుకి అప్రమత్తంగా ఉండాలి. ఈ నేపథ్యంలో డిజాస్టర్ టీం మొత్తం అంతా అధికారులతో హోమ్ మినిస్టర్ అనిత అయితే రివ్యూ మీటింగ్లు అయితే చేసి అందరినీ అలర్ట్ అయితే చేసింది. ఎక్కడికక్కడ అలర్ట్ చేసి అధికారులు అయితే అప్రమత్తం అయితే చేసింది. ఈ నేపథ్యంలో అంతా అలర్ట్గా ఉన్నారు. ఈ వర్షాలు ఎక్కడ పడినా సంసిద్ధంగా ఉన్నట్టయితే అధికార యంత్రాంగం అయితే తెలియజేస్తుంది. మనోజ్, రైట్, ప్రెసెంట్ అధికారుల యొక్క సూచన మేరకు ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవబోతున్నాయి? మత్స్యకారులకు కానివ్వండి, లేకపోతే అటు సమీపంగా ఉన్నటువంటి లో లయింగ్ ఏరియాస్లో, లేకుంటే సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి ఏరియాస్లో, గోదావరి సమీపంగా ఉన్న ఏరియాస్లో ఏపీ వ్యాప్తంగా ఎటువంటి అలర్ట్స్ జారీ చేశారు? లోతట్టు ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం ఓవరాల్ గా అయితే వీళ్ళు మొత్తం అంతా ఒక లిస్ట్ తయారు చేసుకున్నారు. అయితే రెవెన్యూ అధికారులు కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ మొత్తం అంతాను ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండి అయితే ఈ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ఏ మాత్రం విపత్తు వచ్చినా ఇమీడియట్ గా వాళ్ళందరికీ సహాయ చర్యలు చేపట్టడానికి అధికారులు అంతా సంసిద్ధం అయితే చేశారు. అయితే ఈ నేపథ్యం మొత్తం అన్నిటినీ మొత్తం డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి వంగలపూడి అనిత, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత అధికారులతో అంతా మొత్తం ఇక్కడ సంసిద్ధంగా ఉన్నారు. మొత్తం లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఈ డిజాస్టర్ టీం మొత్తం అంతా అలర్ట్ చేశారు. ఎక్కడైనా ఎటువంటి ఇది జరిగినా వెంటనే ఇమీడియట్ గా రెస్క్యూ చేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉంచారు. మనోజ్.